నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పన్నెంటి సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు నగరానికి చెందిన నెల్లూరు బుజ్జమ్మ, అబ్బూరు, కామాక్షయ్య నాయుడు కలిసి వరిధాన్యం వ్యాపారం చేస్తూ లావాదేవీలు చేస్తూ ఉండేవారు. వారు కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవడంతో వ్యాపారంలో సగభాగం రావాల్సి ఉండగా అడిగిన కారణంగా కామాక్షయ్య నాయుడు గత 3 నెలల క్రితం నెల్లూరు బుజ్జమ్మను తీవ్రంగా గాయపరిచిన కారణంగా పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు వారు విచారించి జైలుకు పంపడం జరిగింది. బెయిల్పై విడుదలైన కామాక్షయ్య తన కుమారుడితో కలిసి బుజ్జమ్మను చంపుతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడని, కావున పోలీసు అధికారులు విచారించి బుజ్జమ్మకు రావాల్సిన 150 పుట్ల వరి ధాన్యాన్ని 2 లక్షల నగదును ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దళిత మహిళ అయిన బుజ్జమ్మపై ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్న వారిపై శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, పద్మజ, రియాజ్, డానియల్, శ్రీరామ్, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఓకేనా? నిన్న 3 నెలల క్రితం నెల్లూరు బుజ్జమ్మ మీద కామాక్షి నాయుడు అనే వ్యక్తి, వీరిద్దరూ నెల్లూరు బుజ్జమ్మ, కామాక్షి నాయుడు ఇద్దరు కూడా ఒక ఫ్రెండ్లీగా ఉంటూ, మామూలుగా చెప్పాలంటే అతనితో కాపురం చేస్తున్నది నెల్లూరు బుజ్జమ్మ. వాళ్ళిద్దరికి ఒకే ఇంట్లో కాపురం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, దానికి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కాపురం చేస్తూ, అనఫిషియల్గా కాపురం చేస్తూ, వీళ్ళిద్దరూ ఈమె రైస్ మిల్లో గుమస్తాగా పనిచేస్తున్నది. ఆ రైస్ మిల్లో గుమస్తాగా పనిచేస్తున్న సమయంలో ఈ అబ్బూరు కామాక్షి నాయుడు పరిచయం అవటం, వీళ్ళిద్దరూ సపరేట్ కాపురం పెట్టడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ ఆ వయసులో ఇద్దరు ఒకరికొకరు తోడుగా వ్యాపారం కూడా చేసుకుంటూ, వీళ్ళిద్దరూ ఆ రైస్ మిల్లోనే వర్క్ చేసుకుంటూ, ఆ రైస్ మిల్లోనే ఒట్లు కొనుగోలు చేసుకొని, ఆ రైస్ మిల్లోనే స్టాక్ చేసి పెట్టుకోవడం కూడా జరుగుతున్నది. కానీ వీళ్ళిద్దరికి కొంతకాలం బాగానే జరిగింది. కానీ ఒక్కసారిగా వీళ్ళు 300 ఒట్లు కొనుగోలు చేసిన సందర్భంగా ఆ ఒట్లల్లో సగం పెట్టుబడి నెల్లూరు బుజ్జమ్మ పెట్టడం, అదేవిధంగా సగం పెట్టుబడి కామాక్షి నాయుడు పెట్టడం, వీళ్ళందరికీ ఆడి నుంచి మనస్వార్థులు స్టార్ట్ అవటం, ఆ ఒట్లల్లో నా భాగం కూడా ఉంది కదా అనే విధంగా ఆయన ప్రశ్నించిన దానికి అప్పట్లో 3 నెలల క్రితం ఈవిని రోడ్డును పడేసి ఒక ఎట్ట కొట్టాడంటే ఆ వీడియోలు కూడా మనం పబ్లిక్గా చూసాము. గందరగోళంగా కొట్టిన పరిస్థితిలో ఒక దళిత మహిళని అప్పుడు మన 6వ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా స్పందించి మన 6వ సిఐ సాంబశివరావు గారు ఇమ్మీడియట్గా అతని మీద కేసు కట్టి అతని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. అప్పటి నుంచి ప్రశాంతంగానే ఉంది బుజ్జమ్మ. ఆ ఒడ్లు అక్కడే ఉన్నాయి. ఆ రైస్ మిల్లోనే గుమస్తాగా పనిచేస్తూ ఉంది. వెంకటరమణ రైస్ మిల్లోనే గుమస్తాగా పనిచేస్తుంది. అక్కడే ఒడ్లు ఉన్నాయి. ఆ ఒడ్లు అక్కడ స్టాక్ చేసి పెట్టేది కారణం కూడా నెల్లూరు బుజ్జమ్మే. ఎందుకంటే అక్కడ ఒక గుమస్తాగా పనిచేస్తుంది. అక్కడ అతను ఆ రైస్ మిల్లు పరిచయం చేయడం కూడా కామాక్షి నాయుడికి బుజ్జమ్మే. అందువలన ఆ రైస్ మిల్లులో ఆ 300 పుట్లు ఈమె దానికి కాపలా అక్కడ బుజ్జమ్మ గుమస్తాగా పనిచేయటం, దాంట్లో పెట్టుబడి పెట్టడం, ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేరు. భార్యాభర్త కంటే ఎక్కువగానే ఉండేరు. కానీ ఒక దళిత మహిళ దీన్ని అదరగొట్టేసి ఆ 150 పుట్లు కూడా మనమే 300 పుట్లు మనమే కాజేయాలా అనే ఉద్దేశంతో ఈ దళిత మహిళ బుజ్జమ్మని నా రోడ్డు మీద మానసికంగా ఆమెకి ఈరోజు ఆమె తలెత్తుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆమెని రోడ్డు మీద కొట్టడం, అదేవిధంగా ఆమెను హింసించడం, అదేవిధంగా నీ ప్రాణాలు తీసేస్తాము నువ్వు కానీ మా ఒట్లు జోలికి వస్తే అని ఇప్పుడు జైలు నుంచి రాగానే ఆమెకి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ కొడుకులు ఒక బ్యాచ్లుగా వాళ్ళ ఇంటి మీద పోయి ఆ ఒట్లు జోలికి వచ్చామంటే నీ ప్రాణాలు తీసేస్తాం, నిన్ను చంపేసిన కూడా దిక్కులేదు అనే విధంగా వాళ్ళందరూ కూడా ఈ ఇంటి మీద పోయి ఫోన్లు చేసి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఒక దళిత మహిళకి ఆమె కొట్టి రిమాండ్కి పోయి వచ్చిందే కాకుండా ఏమాత్రం కేసు అనేది భయం లేకుండా ఇప్పుడు కూడా ఆమె మీద నిన్ను చంపేస్తాం, నిన్ను ఒడ్లు కానీ మాకు ఎత్తకపోతే నీ ప్రాణాలు తీసేస్తాం అనే విధంగా భయభ్రాంతులు చేసి ఆమెని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ దళిత మహిళకు జరిగిన అన్యాయం ఏ మహిళకు కూడా జరగకూడదు. దానికోసం ఎంత దూరమైనా మేము అన్ని సంఘాలు కలుపుకొని పోరాటం చేయడానికి ముందుగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈయనకు జరిగిన అన్యాయాన్ని, అదే అక్కడ ఈయనకు రావాల్సిన ఒడ్లు
అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి చేసిన కాపురం అన్నీ కూడా ఒక రికార్డు పరంగా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి బుజ్జమ్మ గారికి న్యాయం చేసే విధంగా మేమందరం కూడా అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేసి ఆయనకు న్యాయం చేసేదానికి మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని. ఒక 3 నెలల క్రితం నెల్లూరు బుజ్జమ్మ అనే ఈ దళిత మహిళను అబ్బూరు కామాక్షయ్య నాయుడు అనే వ్యక్తి దారుణంగా కొట్టి గుడ్డును బాదినట్టు బాది కనువుపిరితో రక్తగాయాలతో వదిలేయడం అంటే అప్పటికి కొంతమంది వచ్చి చూశారు కాబట్టి వదిలేశారు, లేదంటే ఆ రోజు ఆమె చనిపోవలసింది. ఆ విషయాన్ని మా సోదరులు నాయకులు పందిటి సుబ్బయ్య గారు మేము కలిసి ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అవి నిజాలు పరిశీలించి కామాక్షి నాయుడు గారిని జైలు పంపించడం జరిగింది. అయితే ఆ మహిళకు ఆయనకు మధ్య నుండి సంబంధం వారే చెబుతారు. కానీ మహిళను, అందున దళిత మహిళ, ఆ విధంగా దారుణంగా కొట్టి చంపబోయేటువంటి పరిస్థితిని ఎవరు హర్షించరు. చాలా దుర్మార్గం. స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో స్త్రీని దారుణంగా కొట్టడం అనేది మేము తీవ్రంగా ఖండించాం. మరి ఆమెకు న్యాయం జరిగింది. అయితే అప్పటి నుంచి మళ్ళీ మరి కామాక్షి నాయుడు గారి అనుచరులు ఆమెను బెదిరించడం, నేను చంపేస్తాం అది ఇదని చెప్పి ఆమెను భయపెడుతున్నారు. సో ఆ భయప్రాంతం నుంచి ఆమెను కాపాడమని ఎస్పీ గారికి నేను విన్నవించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, నా పేరు నెల్లూరు బుజ్జమ్మ అండి. నేను వెంకటరమణ రైస్ మిల్లో గుమస్తాగా ఉంటాను. అక్కడ గుమస్తాగా ఉంటా అబ్బూరు కామాక్షయ్యకి నాకు పరిచయం ఏర్పడింది. పరిచయం మీద అతన్ని అక్కడికి తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత మా ఆయన రిటైర్డ్ ఎంప్లే. రిటైర్డ్ అప్పుడు మా ఆయనకి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు వడ్డీ ఇచ్చుకుంటా మళ్ళీ ఈయనకి పెట్టుకుంటా 300 పుట్టు కొన్నామండి. అతను తీసుకొచ్చి నేను ఇక్కడే రైస్ మిల్లో పెట్టుకుంటా, నాకు అనుకూలంగా ఉంటాడని ఇద్దరం కలిసి కాపురం కూడా చేసాము. ఆ ఒడ్లు కూడా 300 పుట్టు పెట్టాము. పెడితే 150 పుట్లు అంతకన్నా ఎక్కువే నాయే ఉన్నాయి, అతనికి తక్కువ ఉన్నాయి. అయినా కానీ నా అమ్మడి మనిషే కదా, ఎక్కడికి పోతాడని చెప్పి ఇద్దరం కాపురం చేసుకుంటా ఇద్దరం మంచిగా అనుకూలంగా ఉన్నాము. ఉండిన తర్వాత ఇప్పుడు ఈ ఒడ్లని నాకే కావాలని అతను నా మీద కక్ష పెట్టుకొని రోడ్ల మీద కొట్టి గందరగోళం చేశాడు. చేసి మళ్ళీ ఇప్పుడు జైలుకి పోయించి కూడా వాళ్ళ అబ్బాయి అబ్బూరు కార్తీక్ వాళ్ళ నాన్న ఎనీ టైం బండి వేసుకొని మా రూట్కి తిరుగుతా, ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నది, ఈ అమ్మాయిని చంపేయాలా, ఏ పక్క తిరుగుతుంది అని చెప్పి వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకోరు చేయటం, వాళ్ళ నాన్న వచ్చి రోడ్డు మీద ఉంటాం, బళ్ళు వేసుకొని తిరుగుతా నా చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నది అని చెప్పి పక్కన వాళ్ళని అటుపక్క వాళ్ళని ఇటుపక్క వాళ్ళని అడుగుతా అబ్బూరు కార్తీక్ వాళ్ళ నాన్నకి మెసేజ్ పెట్టింటే వాళ్ళ నాన్న నన్ను చంపేదానికి ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళల్లో వచ్చి మల్లికార్జున నాయుడు ఒకడు, తర్వాత వచ్చి కమలాకర్ రెడ్డి ఒకడు, ఫుల్ సపోర్టు అతనికి. నేను ఉన్నాను, మీరు చేయండి ఏం చేసినా అని చెప్పి మల్లికార్జున నాయుడు అంటున్నాడు. కమలాకర్ రెడ్డి కూడా అంటున్నాడు. అందుకే వాళ్ళందరూ కలిసి నన్ను చంపమని ప్లాన్ చేసి ఏర్పాటు చేస్తున్నారు. నాకైతే న్యాయం చేయమని నేను రక్షణ కావాలి.